భవానీ దీక్షల విరమణ సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల టెంపుల్లో మరియు పోలీసు ఉన్నతాధికారులతో నగర పోలీస్ కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులు త్వరితగతిన క్యూ లైన్లలో కలిసే విధంగా భక్తులు సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం గురించి చర్చించారు. భవానీ భక్తులందరూ ఈ ప్రత్యేకమైన యాప్లో రిజిస్టర్ అయ్యే విధంగా తీసుకున్న చర్యల గురించి చర్చించారు. రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మవారి మాలధారణ చేసి ఇరుముళ్లను సమర్పించుకోవడానికి విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన అధికారులు మరియు ఇతర పోలీస్ అధికారులతో భవానీ దీక్ష విరమణ బందోబస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. భవానీ దీక్ష విరమణలకు చేయి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి హోల్డింగ్ ఏరియాలను ఉపయోగించుకొని క్యూలైన్లలో రద్దీ, స్నానఘాట్ల వద్ద రద్దీ, ప్రసాదం కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించి భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం అయ్యే విధంగా మరియు గిరి ప్రదక్షిణ సమయంలో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరియు సామాన్య ప్రజలకు వాహనదారులకు ఇబ్బందులు పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో కూలంకషంగా చర్చించారు. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసే విధంగా, భక్తులు త్వరితగతిన క్యూలైన్లలో కలిసే విధంగా, భక్తుల సౌకర్యార్థం అవసరమైన ప్రదేశాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను ఏర్పాటు చేయడం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మరియు డీసీపీ కృష్ణకాంత్ పాటిల్, ఈఓ శ్రీనాయక్, ఏడీసీపీజీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, ఇన్స్పెక్టర్ గురుప్రకాష్, దేవస్థాన అధికారులు, దేవస్థాన ఐటీ మరియు ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.